జై శ్రీరామ్. రాంపల్లిలో రామాలయంలో రామ్ దర్బార్కి వచ్చి రామ భక్తుడిగా నటించి రామభట్ల అని పేరు పెట్టుకొని రామభక్తుల్ని మోసం చేయడం చాలా గొప్ప ఘనకార్యం. ఇది ఎలా తప్పించుకుంటాడో మరి. చూడండి, రాంపల్లికి వచ్చి రామాలయంలో రామ దర్బార్లో కూర్చుని రామ భక్తుడుగా నటించి, అయ్యా హనుమంతు నీకే చెప్పుకుంటున్నా, చూడు రాంపల్లికి వచ్చాడు, రామాలయంకి వచ్చాడు, అందులో రామ దర్బార్లో కూర్చున్నాడు, రామ భట్ల అని ఇంటి పేరు పెట్టుకున్నాడు, రామ భక్తుడిలా నటించాడు, రామనామము రామ భజన కూడా చేశాడు, రామ భక్తుల్ని మోసం చేసేసాడు. ఇక్కడ కూర్చుని రామ దర్బార్లో కూర్చుని మరి నువ్వే న్యాయం చేయాలి తండ్రి. ఎందుకంటే ఈ రామ దర్బార్లో కూర్చున్నాడు కదా అని చెప్పి నేను నమ్మేశాను. రాముడు ముందర అది కూడా రామభట్లు, మేమందరం రామభట్లమే, అందరం రామభట్లమే. వీడు రామభట్టే, మేము రామభట్లమే, అందరూ రామభట్లు. రామాలయంలో రాంపల్లి గ్రామం, రాముడు ఇక్కడి నుంచి వెళ్ళాడు అని స్థలపురాణం అయ్యా. రాంపల్లికి రావడమే అంత అదృష్టం. చూడండి, రాంపల్లికి వచ్చి రామాలయంలో రామ్ దర్బార్లో కూర్చుని రాంభట్ల పేరు పెట్టుకొని మా రాంభట్ల అందరితో కలిసిపోయి రామ భక్తుడిగా నటించి రామ భక్తుల్ని మోసం చేసి ఇంకా రామభజన రామనామం అన్నీ చేసేసి ఎలా సంతోషంగా మనిషి ఉండగలుగుతాడన్నా? స్వామి, ఇక నువ్వే న్యాయం చేయాలి, మా వల్ల కావటం లేదు. జై శ్రీరామ్.